హయత్ నగర్ లో ఎంబీబీఎస్ సీట్ల గరానా మోసగాడిని అరెస్ట్ చేశారు. ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తానని భారీ మొత్తంలో వసూలు చేసిన చంద్రకాంత్ గౌడ్ అలియాస్ టింకు బాయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజకీయ నాయకులు, ప్రముఖులతో తనకు పరిచయాలు ఉన్నాయంటూ డబ్బులు వసూలు చేశాడు. మెడికల్ కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తానని భారీ మోసానికి పాల్పడ్డాడు చంద్రకాంత్. కరీంనగర్ ఆనందరావు మెడికల్ కాలేజీలో ఎంఎస్ సీటు ఇప్పిస్తానని ₹1 కోటి వసూలు చేశాడు. కాలేజీలో సీటు రాకపోవడంతో మోసపోయామని రాచకొండ పోలీసులను ఆశ్రయించారు బాధితుల ఫిర్యాదుతో చంద్రకాంత్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. నా పేరు ఎం జవహర్లాల్ అండి. నేను మా తమ్ముడు సీట్ కొరకు మేము ఈ మన చంద్రకాంత్ అలియాస్ చింటూ వాళ్ళ ప్రాపర్ వచ్చేసి మనకు గౌతమ్ నగర్, హయత్ నగర్ అయినది. అయితే ఎంబీబీఎస్ సీట్ ఇప్పిస్తా అని ఇంచుమించు మా దగ్గర నుంచి ఒక 50-60 లక్షలు తీసుకొని మమ్మల్ని ఆయన ఆఫీస్కి పోతే మా పైసలు మాకు ఇయ్యని ఒక 1 ఇయర్ తర్వాత పోతే ఒక 5-6-10 మంది, ఒక 4-5 మందిని రౌడీ షీటర్లను పెట్టుకొని డోర్ వేసి మీరు ఈ నుంచి ఎట్లా పోతారు, మీరు ఎట్లా నువ్వు మీ నాన్న చంపేస్తే ఎవరు మిమ్మల్ని అడిగేటోళ్ళు ఎవరు అని బెదిరించుండు. కులాన్ని బట్టి అడ్డగోలుగా తెచ్చారు. మీరు మిమ్మల్ని ఈ నుంచి పోతే మిమ్మల్ని ఇవ్వడని మాకు ఎమ్మెల్యేలు తెలుసు, ఎంపీలు తెలుసు, నాకు సీఎం రేవంత్ రెడ్డి తెలుసు అని చెప్పి ప్రభుత్వం పైన మేము ప్రభుత్వంలో చంపేస్తే ఎవడు అడుగుతాడు అని చెప్పేసి ఇప్పుడు ఈరోజు రేపు ఇస్తా మాకు అక్కడ జడ్చర్లకు కంప్లైంట్ ఇస్తే జడ్చర్లు అక్కడ వచ్చి పేపర్ రాసి అక్కడ ఉన్న ఎస్ఐతో మాట్లాడి సార్ నేను ఇచ్చేస్తాను, మాతో పేపర్లు కూడా రాసి అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, మాతో ఇచ్చిన ఎవిడెన్స్ ఉన్నాయి. వాళ్ళ భార్య పేరు పైన వేసాం మేము, ఆయన పేరు పైన వేసినాము. ఇంకోటి ఎవరు వస్తారు. నా పేరు ఎం జవహర్లాల్ అండి. నేను మా తమ్ముడు సీట్ కొరకు మేము 52 లక్షల రూపాయలు ఆయనకు ఆల్రెడీ ఇచ్చాం. చంద్రకాంత్ గౌడ్ 52 లక్షల వాళ్ళ భార్య పేరు అకౌంట్ మీద ఇచ్చిన, ఆయన ఎవరి పేరు మీద అకౌంట్ ఏమంటే ఆవర్ల పేరు మీద అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసిన ఆ పైసలు మనకు మొత్తం రావాల్సింది. ఈయన మొత్తం ఫ్రాడ్ చేసి 100 మందిని బాధితులను కూడా వాళ్ళు పొట్టను పెట్టుకుంటుంది. మెడికల్ సీట్ ఇప్పిస్తాను డబ్బులు ఇస్తున్నారు ఆమె తండ్రి దగ్గర, కొడుకుల దగ్గర మాయ మాటలు, మోసగిరి మాటలు చెప్పి అంతో ఇంతో కాదు. ఇటువంటి బాధితులు మీరు చూస్తారు. రేపటి నాడు మీరు అన్ని తోగి తీసుకెళ్ళి అన్ని బయటికి ఇప్పుడు ఆయన మీద కనీసం ఒక 5-4 కేసులు ఉన్నాయి. ఆ కేసులు మీరు విచారించి ఆయన మీద గట్టిమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. దాదాపు 150 మంది మెంబర్స్ ఉన్నారు ఆయన దగ్గర. నువ్వు ఒక్కొక్క మంది నీకు వాళ్ళు మన ఫోన్ చేస్తున్నారు. నేనైతే వాళ్ళకి చేయట్లేదు, నా బాధకు నేను వచ్చిన. కానీ వాళ్ళు మేము కూడా బాధితులని వాళ్ళు వచ్చుకుంటున్నారు. ఆ బాధితుల మూలంగా మీరే నెంబర్ మీరు తీసుకోండి, మీరు వాళ్ళని అడగండి, మీరు విచారించండి. Right TV Bulletin updates. Keep watching 9 to 9 TV.